హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో చిన్నోడు పెద్దోడు. చపాతీల్లో ఆయిల్ వాటర్ కలపకుండా ఎట్లా హెల్తీగా చేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలోకి 4 స్పూన్స్ చపాతీ పిండిని తీసుకుంటున్నాను. దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. చిక్కటి పెరుగు ఉంటే బెటర్ అనమాట. పల్చది వేసారంటే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వాటరీగా అయిపోతుంది. సో చపాతీ పిండి కలిపినప్పుడు ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. పెరుగు అనేది చపాతీ పిండిలో కంప్లీట్గా మిక్స్ చేయండి. మావి గేదె పాలు కాబట్టి మా పెరుగు చిక్కగా ఉంది. లేదు మాది ప్యాకెట్ పెరుగు అని అంటే కనుక వన్స్ మీరు పెరుగు చూసుకొని అది స్మూత్ టెక్స్చర్లో ఉంది అని అంటే కంబైన్ చేసేటప్పుడు అంటే చపాతీ పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ వేసారంటే మరీ మెత్తగా అయిపోయింది. ఒకవేళ బాగా మెత్తగా స్టిక్కీగా అయిపోతుంది అని అంటే కనుక కొంచెం పిండిని యాడ్ చేయండి. లేదు హార్డ్గా ఉందంటే లైట్గా ఒక హాఫ్ స్పూన్ పెరుగు అలాగా యాడ్ చేసుకోండి. బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం అతుక్కుంటుంది, స్మూత్గా ఉంది, ఇలా చేయి పెట్టి అంటితే మాత్రం రావట్లేదు, చేతికి అంటుకోవట్లేదు అంటే కనుక వదిలేయండి. దానికి ఒక హాఫ్ స్పూన్ మీగడ రాస్తున్నాను. యాక్చువల్లీ మేము మీగడ ఎక్కువ వాడతాము. సో ఈ మీగడంతా అప్లై చేసినప్పుడు మీకు పలచబడిపోయినట్టు ఉంటుంది. కానీ ఆ వెన్ననంతటిని మీరు కంప్లీట్గా కంబైన్ చేశాక అది నార్మల్ డో ఏదైతే మనం ముందు కలిపిన కన్సిస్టెన్సీ ఉంటుందో సేమ్ అట్లానే వస్తుంది. కొంచెం మెత్తగా వస్తుంది దానికన్నా, అంటే కొంచెం అంటుకుంటున్నట్టు వస్తుంది. ఒకసారి నేను నా చేయి చూపిస్తాను, మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. అంత మెత్తగా కనిపించిన ఒక 10 మినిట్స్ అయ్యాక నేను మళ్ళీ వేలు పెడితే అసలు అంటుకోవట్లేదు. అది ఎప్పుడైతే మనం అలా ఉంటుందో మీకు పర్ఫెక్ట్గా తయారైనట్టు అనమాట. 10 to 15 మినిట్స్ అయ్యాక చపాతీ పిండి అనేది లైట్గా పైన జల్లుకోండి. సో మీరు ఏంటంటే రోల్ చేసుకునేటప్పుడు అంటే రౌండ్స్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు అది చేతికి అంటుకోవడం కానీ లేదా కొంచెం పల్చగా అయిందనుకోండి, ఏదైతే పల్చదనం వచ్చిందో ఆ మాయిశ్చర్ అనేది పిండి అనేది తీసేసుకుంటుంది. సో దానివల్ల మీకు ప్రాబ్లం రాదనమాట. చపాతీ స్మూత్గా వస్తుంది. యాక్చువల్లీ నేను చపాతీ ఇట్లనే కట్ చేస్తాను ఎవ్రీ టైమ్. చిన్న డౌ అంతటిని ఒక రోల్ కింద తయారు చేసి దాన్ని చాక్తో కట్ చేసుకుంటాను. అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్నవి వస్తాయి, అవి మా పిల్లలకి, మిగిలిందంతా నేను మా హస్బెండ్కి అని చెప్పేసి పెద్దవి చేసుకుంటామన్నమాట. సో ఈ కటింగ్ అయిపోయాక మీకు రౌండ్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే చపాతీ రౌండ్గా వస్తుంది. అన్ఈవెన్గా రౌండ్స్ ఉన్నాయంటే సర్కిల్ చపాతీస్ అయితే రావు. సో మీరు చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అది లోపల నుంచి ప్రెస్ చేసి రౌండ్ అనేది క్రియేట్ చేసుకోండి. మొత్తం అన్ని రౌండ్స్ చేసుకున్నాక ఒక ప్లేట్లో పొడిపిండి తీసుకోండి. ఆ పిండిలో లైట్గా అద్దండి. మళ్ళీ గట్టిగా అద్దారంటే మీరు మళ్ళీ అది గట్టి పడిపోతుంది. అలాగే సన్నగా చేసుకోవద్దు. సన్నగా చేసుకున్నా కూడా మీరు మీడియంలో చేసుకోండి. గట్టిగా అయిపోతుంది అనమాట సన్నగా ఉంటే. చపాతీ కలపడం చెప్పారు, చపాతీ ఒత్తడం చెప్పేస్తున్నారు, కానీ ఉప్పు మాత్రం మర్చిపోయారు అని అనుకుంటారేమో. యాక్చువల్లీ ఉప్పు వేసుకోము, ఎందుకంటే పెరుగుతో చేసిన చపాతీలు చాలా కమ్మగా వస్తాయన్నమాట. ఉప్పు అవసరం లేకుండానే తినొచ్చు. మేము కొంచెం మంతెన సత్యనారాయణది ఫాలో అవుతాము. ఆయిల్, సాల్ట్ అనేది అవాయిడ్ చేయడానికి. ఆయిల్ కంప్లీట్గా అవాయిడ్ చేసాం. సాల్ట్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే అనిపిస్తుంది, తక్కువ తింటున్నాము. సో ఫస్ట్ దానికి వచ్చేసరికి నేను పిల్లల కోసం చేస్తున్న చపాతీ ఇది యాక్చువల్గా, ఎందుకంటే పిల్లలు అప్పటికే కొంచెం ఆకలిగా ఉన్నారు. సో అందుకని ఆయిల్ వేసి చేస్తున్నాను. మా పిల్లలిద్దరికి కొంచెం ఆయిల్ పెడతాను. మరీ ఎక్కువ కాదు కానీ లైట్గా ఆయిల్ అనేది అయితే ఉంటుంది వాళ్ళ ఫుడ్స్లో. అంటే ఫ్రైడ్ రైస్లని అట్లా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తాను. సో దీనికి కూడా ఆయిల్ అనేది అటు ఇటు 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. చేసి ఒక చపాతీ చేసిన, అలాగే ఆయిల్ లేని చపాతీ కూడా ఎలా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ చపాతీకి చూపిస్తాను. ఇది మాత్రం పిల్లల కోసం. ఇప్పుడు వేసే చపాతీ మాత్రం మా వారి కోసం. సో ఈ చపాతీలో చూడండి అసలు ఆయిల్ అనేది మిక్స్ అవ్వదు. కంప్లీట్గా డ్రై చపాతీని అటు ఇటు కాలుస్తాను. సో చూసారా, లోపల కూడా కొంచెం అక్కడక్కడక్కడ పొంగుతుంది. ఇలా ఎన్ని చపాతీలు చేసుకున్నా కూడా పొంగుతాయి, అలాగే మెత్తగా ఉంటాయి. ఇది ఒకటే కాదు, మీరు అన్ని చపాతీలు కూడా ఇలానే కాల్చుకోవచ్చు. లేదు ఆయిల్ వేసుకొని కాల్చుకున్నామన్నా కూడా అలా కూడా కాల్చుకోవచ్చు అనమాట. మీకు పిండి కన్సిస్టెన్సీ పరంగా వస్తాయన్నమాట పొంగటం అనేది. మీరు కరెక్ట్గా కలుపుకున్నారు అని అంటే మీకు ఇలాగ పొంగుతాయి. లేదు కొంచెం గట్టిగా కలుపుకున్నారంటే పొంగవు, కొంచెం గట్టిగా వస్తాయి చపాతీలు కూడా. మీకు స్టవ్ మీద పెట్టి బర్నర్ మీద పెట్టి కాలిస్తేనే పొంగు వస్తాయి అనేది ఉంది కదా. సో అలా కాకుండా ఇలా ఐరన్ తవా మీద కూడా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ పరంగా అనమాట.
మా నిహాన్ కొంచెం ఇష్టంగా తింటాడు. అమ్మ చపాపా అని చెప్పేసి తన కోసం ఎక్కువ చేస్తాను. సో, చపాతీ అనేది నేను ఎంత విడ్త్‌తో చేస్తున్నానంటే, ఈ మాత్రం సన్నగా ఉంటే సరిపోతుంది. అటు సన్నగా అని కాదు, ఇటు లావు అని కాదు. మీడియం సైజ్‌లో చేస్తాను ఎప్పుడు చపాతీ. సో, అదేంటంటే మీకు లోపల లేయర్ ఫార్మ్ అవుతుంది. అలాగే ఫ్లఫీగా వస్తుంది. ఒకవేళ చపాతీ ఏమన్నా అంటుకుంది కింద పెనానికి అంటే క్లీన్ చేసేయండి. దానివల్ల నెక్స్ట్ చపాతీస్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో, అది అంటుకోకుండా ఎప్పటికప్పుడు క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకోండి. సో, దానివల్ల బ్లాక్ కలర్ రవ్వ రవ్వలాగా రాదు. కాల్చేసిన తర్వాత చపాతీలు చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. సో, అది ఎంత నలిపినా గూడా మీకు అస్సలు గట్టితనం ఉండదు. మీరది హాట్ బాక్స్‌లో పెట్టుకున్నా గూడా సేమ్ అట్లానే ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా యమ్మీగా వస్తాయి. పిల్లలు గూడా ఇష్టపడి తింటారు. I hope you like the video. Just give a try and thank you for watching my video.